వెంకటరెడ్డి గారు మీరు లైన్లోనే ఉండండి. రాఘవేంద్ర ప్రసాద్ గారు, వెంకటరెడ్డి గారు చెప్తూ ఉన్నారు కావాలని చెప్పి క్రాంతి గారితో ఇలా చెప్పించారు జనసేన నాయకులు అని చెప్పి. అంటే ఇప్పుడు వాళ్ళ పార్టీ నుంచి ప్రతి ఒక్కరు ఒక్కొక్క పేపర్ పట్టుకుని వచ్చి స్టేట్మెంట్లు ఇస్తారు కదండి, అంటే ఈ పార్టీ వాళ్ళే చెప్పిస్తున్నారండి వాళ్ళతో? పార్టీ వాళ్ళే చెప్పిస్తారు. ఇప్పుడు వెంకటరెడ్డి గారు కూడా మాట్లాడేది పార్టీ లైనే అది. ఆవిడ పార్టీ అభ్యర్థి కాదు, పార్టీ అభ్యర్థి కాదు కదా, అభ్యర్థి కాదు. సరే, ఇందాక ఇప్పుడు నా ప్రాపర్టీ కాదు అని అన్నారు, అంటే ఆయన కూతురు కాదని ఆయన డిసైడ్ చేసినట్టే కదండి. అంటే ఒకసారి పెళ్లి చేసేసిన తర్వాత బంధుత్వాలు ఉండవా? బంధుత్వాలు తెగిపోతాయి పెళ్లి చేస్తేనే. పెళ్లి చేస్తే బంధుత్వాలు తెగిపోతాయి. మరి ఈయన ఉద్యమాలు చేసినప్పుడు ఈ బంధుత్వాలతోనే అంటే గరిటిని పల్లెలతోనే కొట్టించారు కదండి, అందరం కొట్టాం కదా. ఏం బంధుత్వాలు ఉన్నాయని కొట్టామని మేము వెళ్ళేది చెప్పాడనే కదా. ఈయనకి ఎక్కడ ఉందండి ఇది? కన్న కూతుర్నే పక్కన మరి ఆవిడ కూడా, అంటే గీత గారిని నేను సపోర్ట్ చేయడం కదండి, ఒక మహిళగా ఆయన కూతురి మీద ఆయన విమర్శ చేస్తుంటే ఆవిడ నా ప్రాపర్టీ కాదంటే ఆవిడ తప్పట్లు కొట్టారంటే మనం ఎక్కడ ఉన్నాం సార్? అది ఎంతవరకు కరెక్ట్? అసలు ముద్రగడ గారు అనే పెద్ద వ్యక్తికి నా కూతురు నా ప్రాపర్టీ కాదు అంటే ఎంతవరకు కరెక్ట్? ఎవరైనా కన్నబెట్టిన మా ప్రాపర్టీ కాదని చెప్పుకుంటావా? తప్పు చేసిన హక్కుని చేర్చుకుంటారా? ఈ రాజకీయాల కోసం కుటుంబాన్ని రోడ్డును పడేయాల్సిన పరిస్థితి వచ్చేసింది ఎందుకో మరి. రైట్, ఒక్క నిమిషం చెప్పండి వెంకటరెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ప్రాపర్టీ కాదు అసలు నా కూతురు కాదన్నప్పుడు ఇప్పుడు మాట్లాడేటటువంటి దాంట్లో ప్రాపర్టీ కాదండి అంటే వాడే భాష ఉంటుంది కదా, అది కొంచెం అబ్జెక్షన్. అంటే గతంలో పవన్ కళ్యాణ్ ఏదో అన్నారు కదా, అది కార్లు మార్చినట్టు కారు మారుస్తాడు పవన్ కళ్యాణ్ భార్యల్ని అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటే దాన్ని కార్లతో పోల్చడాన్ని, అంటే పెళ్ళాలని కార్లతో పోల్చడాన్ని చాలా మంది మహిళలు అబ్జెక్ట్ చేశారు, జనసేన నాయకులు కూడా. దానికి కౌంటర్ గా పవన్ కళ్యాణ్ ఒక మాట వాడారు, స్టెఫినీ అని చెప్పి. అంటే మీరు భార్యలను కూడా స్టెఫినీలతో పోలుస్తారా అని చెప్పి మీరు అబ్జెక్ట్ చేశారు. అంటే అక్కడ మనం వాడే భాష కూతురు గురించి ప్రాపర్టీ అదేం తప్పు మాట కాదు, బట్ అలా ఎందుకు అంత కాస్త తగ్గి మాట్లాడాల్సిన అవసరం ఏమొచ్చింది అనేది కొంతమంది వాదన. వదిలేసి బోడిగుండికి మోకాలకి లింకెట్టి మాట్లాడుతున్నారు కానీ ఒకటి నేను చెప్తాను. ఇప్పుడు ఆయన ముద్రగడ ఒక ఛాలెంజ్ విసిరాడు. ఆయన ముద్రగడ గారు నేను ఎట్టి పరిస్థితులు ఇంకా కారణమను ఎమ్మెల్యే గారు ఛాలెంజ్ విసిరాడు. నేను కూడా పేరు మార్చుకొని పెట్టుకుంటాను, పవన్ కళ్యాణ్ నా ఛాలెంజ్ స్వీకరించమనండి. లేకపోతే నేను ఓడిపోతే నేను ఈ జీవితంలో రాజకీయాల గురించి మాట్లాడడానికి స్టేట్మెంట్ ఇవ్వనండి. ఆయన కోసం పవన్ కళ్యాణ్ గారు పేరు మార్చుకోవాల్సిన పని ఏముంది? పవన్ కళ్యాణ్ గారు ఏమైనా స్టేట్మెంట్ ఇచ్చారు? స్టేట్మెంట్ ఆయన ఇచ్చాడు కాబట్టి ఆయన మార్చుకోవాలండి. నిజంగా గెలిచేటటువంటి కాదు నిజంగా గెలిచేట